హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. అదేం విచిత్రమో తెలియదు కానీ తాడే పామై కరుస్తుంది, ఒక్కొక్కసారి గడ్డిపోచ కూడా గడపారై గుచ్చుకుంటుంది అని చెప్పి అంటుంటారు కదా. మన టైం బాగున్నప్పుడు ఏం చేసినా సరిపోతుంది, ఎన్ని కులుకులు వేసినా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఏది ముట్టుకున్నా భస్మీ పడలం అయిపోతా ఉన్నాయి అనమాట. ఇదంతా ఎవరి గురించో ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది. ది గ్రేట్ విజనరీ, ఆయన జీవిత చరమాంకంలో ఇది చివరి అవకాశం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నమ్మి ఆయనకు ఓటేసి 164 సీట్లు వాళ్ళ కూటమికి ఇస్తే ఎంత మంచిగా, ఎంత సజావుగా, ఎంత సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని నడిపించాలి, అవన్నీ పక్కకు పోయి కేవలం వైసీపీ అనే పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేదానికి కంకణబద్దులై ఎట్లాంటి అరాచకాలకు ఈ రాష్ట్రాన్ని కేంద్ర బిందువుగా చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఈ క్రమంలో ఒక్కొక్కటి ఎట్లా తిరుగుమోతేస్తా ఉన్నాయో అన్ని మన కళ్ళ ముందర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలి, భూస్థాపితం చేయాలి, చనిపోలేదు కేవలం ఓడిపోయిండు అని మాట్లాడిన తరుణం నుంచి ఆయనను లేకుండా చేయాలని ఎట్లాంటి పబ్లిసిటీకి, ఎట్లాంటి ట్రోలింగ్కు దిగుతున్నారో చూస్తున్నారు కదా. అందులో భాగంగా వెలుగు చూసిందే శ్రీవారి లడ్డు కల్తీ. ఇప్పుడు ఆ లడ్డు కల్తీ పక్కకు పోయి ఆ లడ్డు కల్తీకి సూత్రధారులు, పాత్రధారులు అన్నీ ఈ బోలేబాబా వెనుకున్న ఆలిబాబా ఈయననే అని చెప్పి మొత్తం స్టేట్ మొత్తం హిందూ బంధువులందరూ కూడా, హిందూ భక్తులందరూ కూడా ఒక కంక్లూజన్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరొక ఉరితాడు ఈ కూటమి సర్కారుకు, విజనరీకి బిగుసుకుంది అనమాట. అదేంటంటే 2014 నుంచి రకరకాల కంపెనీల పేరుతో హెరిటేజ్ నెయ్యినే లడ్డు పోటుకు తరలిస్తూ ఉన్నారు. అందులో కీలకమైన అంశం ఏంటంటే ఇందాపూర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్కు లింకులు ఉన్నాయి. ఆ ఇందాపూర్ డైరీ ప్లాంట్ ఏదైతే ఉందో అది హెరిటేజ్ దే అని చెప్పి ఇక కొంతమంది డిగ్ చేసిన నేపథ్యంలో దాని తాలూకా వ్యవహారం అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఒక ఫిర్యాదుదారు కంప్లైంట్ చేసిండు. ఏమని, ఇందాపూర్ మరియు హెరిటేజ్ సంస్థలపై సిబిఐకి కంప్లైంట్ చేసిన జేబీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు తిరుమల లడ్డు అపవిత్రమైందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు తన రిపోర్ట్లో పేర్కొన్న ఫిర్యాదుదారుడు దాడిశెట్టి వీరబాబు తిరుమల లడ్డుపై తీవ్ర ఆరోపణలు చేసిన వెంటనే ఇందాపూర్ డైరీ అనే సంస్థకు టీటీడీ చరిత్రలోనే అతి ఎక్కువ ధరకు నెయ్యి కాంట్రాక్టు కేటాయించారని ఆ లేఖలో ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఇక హెరిటేజ్ సంస్థ మరియు ఇందాపూర్ డైరీ మధ్య ఆర్థిక మరియు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, వాటిని తవ్వి తీస్తే అసలు కుట్రకోణం, అసలు కుంభకోణం వెలుగులోకి వస్తుందని చెప్పిండనమాట. ఈ ఆర్థిక మరియు వ్యాపార లావాదేవీలు ఉన్న కారణంగానే లడ్డుపై తీవ్ర దుమారం ఉద్దేశపూర్వకంగా చేశారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. తిరుమల చరిత్రలోనే అత్యధికంగా 658 రూపాయలకు నెయ్యి కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయని అందులో ఆ లేఖలో సిబిఐకి రాసిండు. ఇందాపూర్ డైరీ మరియు హెరిటేజ్ సంస్థల మధ్య ఉన్న ఆర్థిక వ్యాపార లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణ చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తిరుమల లడ్డు కాంట్రాక్టు ఇందాపూర్ డైరీకి వచ్చే విషయంలో అధికారులు, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని అన్న ఫిర్యాదుదారుడు తక్షణమే తన ఫిర్యాదుపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐకి, తర్వాత ఇతర నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఆయన లేఖ పంపించాడు అనమాట. ఎవరు, దాడిశెట్టి వీరబాబు అని. నేను మొన్ననే చెప్పిన, ఇది ఇందాపూర్ డైరీ అనేది మహారాష్ట్రకు సంబంధించిన వ్యవహారం కదా. ఈ హెరిటేజ్ లింకులు ఇవన్నీ, ఆ రూట్స్ అన్ని మహారాష్ట్ర కేంద్రంగా వెళ్ళడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయి స్వయంగా ఒక సిట్ను ఏర్పాటు చేసి ఆ ఇందాపూర్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి ఫడ్నవీస్ సర్కారు రెడీ అయిందంట. ఈ లోపే ఈ సిబిఐకి ఫిర్యాదు అందడంతో ఇది ఎటేడు పోతుందో తెలిసే అవకాశం లేదు. ఇది ఎటేడు పోతుందో అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. ఇప్పటికే దీని మీద ఎట్లాంటి డ్రామాలు, మెలో డ్రామాలు, హంగామా నడిపించారో చూసినారు కదా. జబర్దస్త్ జోకుల దాకా ఆఖరికి నేషనల్ మీడియాను కూడా మేనేజ్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా మన హెరిటేజ్కు, మన కుటుంబ వ్యాపారానికి, మన కుల వ్యాపారానికే నీళ్ళు వచ్చే దాకా వచ్చిందనమాట. అందుకే చెడుపక్కరా చెడు అని ఊరికనే అన్నారు కదా. ఇది చాలదన్నట్టు నిన్న అసెంబ్లీలో, మామూలుగా మండలిలో వైసీపీకి బలగం ఎక్కువ కదా, నిన్న తీర్మానం పెట్టిందనమాట. ఈ ఇందాపూర్కు హెరిటేజ్కు ఉన్న లింక్ ఏందో తేల్చాలి, దీని మీద చర్చ చేయాలి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో తీర్మానం పెడితే దాని మీద చర్చ లేకుండా రప్చర్ క్రియేట్ చేసి సభను మమ అనిపించారు. అయినా వదల్లే ఈరోజు కూడా 18 అంటే ఈరోజు కూడా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్య ఈ క్రింద పేర్కొనబడిన అత్యవసర ప్రజాస్వామిక గల నిర్దిష్ట విషయాన్ని చర్చించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు నియమావళిలోని 58వ నియమం కింద సభా కార్యక్రమం వాయిదా
వేయవలసిందిగా ప్రతిపాదించుటకై అనుమతి కోరుటకు నేను ఉద్దేశిస్తున్నట్టు ఇందు మూలంగా నోటీస్ ఇస్తున్నాను. ఆ విషయం ఏమనగా ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై సభలో చర్చించాలని కోరుతూ ఇట్లు భవదేయుడు అని చెప్పి ఇక వైసీపీ తరఫున తీర్మానం పెట్టిన అనమాట. దీని మీద మరి ఇంకా డిస్కషన్ జరుగుతుందా లేదా అన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి. మొత్తం మీద దీన్ని అయితే వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే శాసనసభ సాక్షిగా ఇంకా మన నాయకుడే చెప్పిండు కదా, ఏమని, ఇది ఒక సున్నితమైన అంశం, ఇక్కడితో వదిలేద్దాం, ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి అన్నాడు కదా. కానీ ఈ ప్రతిపక్షం మాత్రం వదిలేటట్టు లేదు. ప్రతిపక్షం ఊరుకున్న బాధ్యత గల భారత పౌరులు, ముఖ్యంగా తెలుగు పౌరులు ఈ అంశాన్ని వదిలేటట్టు కనిపిస్తలేదు. లేకపోతే సిబిఐకి లేఖ రాయడం ఏంది, అది సంచలనంగా మారడం ఏంది, ఖచ్చితంగా దీని మీద ఈ వ్యవహారం మొత్తం తేలాలి. లేకపోతే 300-400కు మించి పలకని షేర్ వాల్యూ అమాంతం 700 లాక్ ఎట్లా పాకుతుంది? గత 2 నెలల వ్యవహారంలో ఈ శ్రీవారి లడ్డు కల్తీ, ఈ హెరిటేజ్ మూలాలన్నీ బయటపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా 350-40 మధ్య షేర్ వాల్యూ ఎందుకు దిగిపోతుంది? ఈ కుట్రకోణాలన్నీ బయటకు రావాలి. ఇప్పుడు సత్యం రామలింగరాజు షేర్ మార్కెట్ను రిగ్గింగ్ చేసిండు, మ్యానిపులేషన్ చేసిండు అని చెప్పి ఆయన మీద రకరకాల అబాండాలు వేసారు కదా. ఆయన ఆర్థిక సామ్రాజ్యం మొత్తం కుప్పకూలింది. అంతకు మించిన పెద్ద క్రైమ్ ఇది. పైగా దీంతో లింక్ ఏంటంటే శ్రీవారికి అపచారం జరిగింది, ఆయన లడ్డు కల్తీ చేసి అపవిత్రం చేస్తారని చెప్పి వీళ్ళే కదా హిందూ మత కల్లోలాలు సృష్టించేదాకా వ్యవహారం తీసుకుపోయినప్పుడు ఒకవైపు హెరిటేజ్ అక్రమాలకు సంబంధించి, ఈ ఇందాపూర్ అక్రమాలకు సంబంధించి బయటకు తీస్తూనే ఇంకొకసారి ఇట్లాంటి వ్యవహారాల జోలికి ఇవ్వడిపోయినా చాలా తీవ్రంగా చట్టరీత్యా చర్యలు తీసుకునేలాగా ఈ దేశ చట్టాలు పనిచేస్తేమో వేచి చూద్దాం. ఇంకొకటి మన డీసీఎం సనాతన ధర్మ పరిరక్షకుడు ఏమంటాడు, 400 పెడితే నువ్వుల నూనె వస్తలేదు, అట్లాంటిది 279 రూపాయలకు 330 రూపాయలకు నెయ్యి ఎట్లా కొంటారు అని చెప్పి మాట్లాడింది కదా. ఆ కోణంలో మరి ఈ ఇందాపూర్ డైరీ నుంచి వచ్చిన నెయ్యిని ఎట్లా 658 రూపాయలకు కొంటారు? ఇది క్విడ్ ప్రోకో కాదా? వాస్తవానికి అంటే ఆ శ్రీవారికి ఆ నైవేద్యం కాబట్టి వేరే సంస్థలు ఏవైనా ఆ టెండర్లో పాల్గొన్నప్పుడు ఎందుకు కొటేషన్ తక్కువ ఇస్తాయంటే తమ లాభాల్లో కొంత మొత్తాన్ని తగ్గించుకుంటే వచ్చే నష్టమేం లేదు, పైగా ఆ శ్రీవారి కరుణ ఉంటుందని చెప్పి కొంచెం పెద్ద మనసు చేసుకొని తగ్గించుకుంటారు. అంతేగాని అందులో కుట్రకోణాలు, రేటు తక్కువ చేసి కొటేషన్ తక్కువ ఇచ్చినామని చెప్పి కల్తీ చేస్తారని కాదు అక్కడ మ్యాటర్. ఇవన్నీ చాలా లోతైన అంశాలు. ఈ అక్రమ కల్తీకి సంబంధించి నిజంగానే జరిగితే ఆ లడ్డు పోటులో కానీ శ్రీవారి లడ్డు తయారీలో కానీ మొత్తం ఆగమశాస్త్ర పండితులే కదా ఉండేది, అగ్రహారం పెద్దలే కదా, సద్బ్రాహ్మణుల చేతుల మీదుగానే కదా నడిచేది. మరి వాళ్ళు గుర్తించలేదా? ఒకవేళ గుర్తించి ఉంటే నెయ్యి కల్తీ నెయ్యి ద్వారానే లడ్డు తయారైంది, వీళ్ళు అంటున్నట్టు టాయిలెట్ క్లీనర్స్ ద్వారా ఆ కెమికల్స్ ద్వారానే ఆ లడ్డు తయారైంది అంటే ఒక్కడంటే ఒక్క సద్బ్రాహ్మణుడు కానీ ఆ ఆగమశాస్త్ర పండితులు కానీ బయటికి వచ్చి చెప్పుకుంటున్నానా? ఇవన్నీ ఆలోచిస్తే కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు రువ్వితే, ఆయన మీద బురద జల్లితే ఇంకా మనం రాజకీయంగా బలోపేతం అవుతాం, ఆయన రాజకీయంగా భూస్థాపితం అవుతాడని ఇవన్నీ పెంటలేపితే ఇప్పుడు చూడండి ఎట్లా వస్తాయి. అన్ని రూట్స్ అన్నీ ఇంకా హెరిటేజ్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యాపారమే కుప్పకూలే పరిస్థితికి వచ్చిందనమాట. అందుకే అనేది చెడుపక్కరా చెడేవు అని. ఇంకొకటి వీళ్ళు గుర్తించాల్సిన ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే కత్తి పట్టినోడు కత్తికే బలైతాడని రాయలసీమలో ఫ్యాక్షనిజం గురించి మాట్లాడతారు కదా. అట్లా పబ్లిసిటీకి, నెగిటివ్ పబ్లిసిటీ నమ్ముకున్నాడు అదే నెగిటివ్ పబ్లిసిటీకి ఇప్పుడు బలైపోతా ఉన్నాడు అనమాట. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. థ్యాంక్ యూ.